గుడ్ ఈవినింగ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు లెక్కల మాస్టర్ యూట్యూబ్ ఛానల్. రాబోయే టెట్ను దృష్టిలో ఉంచుకొని రోజుకో ప్రీవియస్ పేపర్ చొప్పున మనం చెప్పుకోబోతున్నాం. అందులో భాగంగా ఈరోజు 2022 ఆగస్టు 21వ తారీఖు జరిగిన టెట్ పేపర్ 1 మ్యాథ్స్ విభాగంలో ఉన్న 24 ప్రశ్నలను నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు కూడా సులభంగా ఏ విధంగా చేయవచ్చో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 91. సంఖ్యలోని అంకెలను వెనుకకు తిప్పి రాసినప్పటికీ మార్పు రాని మూడంకెల పెద్ద సంఖ్య. మనం సంఖ్యలోని అంకెలను వెనకకు తిప్పి రాసినప్పటికీ మార్పు రాని మూడంకెల సంఖ్యలను గమనిస్తే మూడంకెల సంఖ్యలు 111, 222, 333, 444, 555, 666, 777, 888, 999. ఇవన్నీ కూడా వెనకకు తిప్పి రాసినా కూడా మార్పు రాని మూడంకెల సంఖ్యలు. ఇందులో అడిగింది పెద్ద సంఖ్య. సో ఆన్సర్ ఈజ్ 999. క్వశ్చన్ నంబర్ 92. ఒక అంకె పెద్ద సంఖ్య కంటే పెద్దదైన 2 అంకెల చిన్న సంఖ్య. ఎస్, 1 నుండి 9 వరకు ఒక అంకె సంఖ్యలు ఉంటాయి. ఒక అంకె సంఖ్యలో పెద్దది 9. 9 తరువాత 2 అంకెల సంఖ్యలు స్టార్ట్ అవుతాయి. అందులో చిన్నది 10. సో అవర్ ఆన్సర్ ఈస్ 2. క్వశ్చన్ నంబర్ 93. 1/6 ప్లస్ 4/9 ఇంటూ 4/3. ముందుగా బ్రాకెట్లో ఉన్న ఈ విభాగాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే లోపల కూడిక ఉంది. సో 1/6 ప్లస్ 4/9. ఎస్, వీటి యొక్క హారాలు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి సింపుల్గా 9 ఆర్ల 54, అడ్డగుణాకారం 9 ఒకట్ల 9, 4 ఆర్ల 24, మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 24 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు 33. 33/54. ఎస్, 3తో 3 11ల 3 1ల 3 8ల. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 11/18. 11/18 ఇంటూ 4/3. 11/18 ఇంటూ 4/3. 2 2s 2 9s. That is equals to 11 2s 22 by 9 3 27. మరి ఏమడిగాడు? దీని యొక్క గుణకార విలోమం. గుణకార విలోమం అంటే లవము హారం అవుతుంది, హారము లవం అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ 27/22. 27/22. క్వశ్చన్ నంబర్ 94. 16 సెంటీమీటర్లు భుజముగా గల ఒక చతురస్రాకార కాగితము నుండి 12 సెంటీమీటర్లు ఇంటూ 8 సెంటీమీటర్లు దీర్ఘ చతురస్రాన్ని కత్తిరించినచో మిగిలిన కాగితం యొక్క వైశాల్యము ఎంత? ఎస్, ముందుగా ఒక పెద్ద చతురస్రం ఉంది, దాని యొక్క భుజం 16 సెంటీమీటర్లు. ఈ విధంగా ఒక చతురస్రం ఉంది, దాని యొక్క భుజం 16 సెంటీమీటర్లు. ఎస్, అందులో నుండి 12 సెంటీమీటర్స్ ఇంటూ 8 సెంటీమీటర్స్ 12 సెంటీమీటర్స్ ఇంటూ 8 సెంటీమీటర్స్ భుజముగా గల ఒక రెక్టాంగిల్ ని కత్తిరించారు. ఇలా కత్తిరించిన తరువాత
మిగిలిపోయిన భాగం యొక్క వైశాల్యం ఎంత? ఇక్కడ మిగిలిపోయిన భాగం అంటే ఏదైతే ఎల్లో రంగులో ఉందో అది మిగిలిపోయిన భాగం. మనకు ఈ ఎల్లో భాగం యొక్క వైశాల్యము కావాలంటే ఈ మొత్తం వైశాల్యంలో నుండి ఆ పింక్ వైశాల్యం తీసివేస్తే వచ్చేది ఎల్లో వైశాల్యం. దేర్ఫోర్ మిగిలిన ప్రాంత వైశాల్యం ఈజ్ ఈక్వల్స్ టు ఈ మొత్తం వైశాల్యం. మొత్తం అనేది ఏ ఆకారంలో ఉంది? మొత్తం అనేది చతురస్ర ఆకారంలో ఉంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు చతురస్ర వైశాల్యం మైనస్ ఇందులో నుండి ఈ రెక్టాంగిల్ తీసివేయాలి, దీచ వైశాల్యం. ఎస్, చతురస్ర వైశాల్యం సూత్రం భుజము స్క్వేర్ అంటే 16 స్క్వేర్ మైనస్ దీర్ఘ చతురస్ర వైశాల్యం ఈజ్ ఈక్వల్స్ టు పొడవు ఇంటూ వెడల్పు. పొడవు ఎంత? 12, వెడల్పు ఎంత? 8, 12 ఇంటూ 8. 16 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 256 మైనస్ 12 8 96. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 160 వైశాల్యము కాబట్టి చదరపు సెంటీమీటర్లు. 160 చదరపు సెంటీమీటర్లు. క్వశ్చన్ నంబర్ 95. 18 సెంటీమీటర్స్ 6 మిల్లీమీటర్స్ ఇంటూ 5ను సూక్ష్మీకరించగా సెంటీమీటర్లు మిల్లీమీటర్లు అనగా ఇవి పొడవు లేదా దూరానికి ప్రమాణాలు. దూరమానంలో ప్రామాణిక కొలత మీటరు. మీటర్ కంటే పెద్దవి డెకామీటర్, దానికంటే పెద్దది హెక్టామీటర్, దానికంటే పెద్దది కిలోమీటర్. మీటర్ కంటే చిన్న ప్రమాణాలు డెసిమీటర్, సెంటీమీటర్, మిల్లీమీటర్. ఎస్, ఇక్కడ ఇచ్చింది 18 సెంటీమీటర్స్ 6 మిల్లీమీటర్స్. మనం దీన్ని 18.6 సెంటీమీటర్లుగా రాయవచ్చు. సో సెంటీమీటర్ల తర్వాత ఉండే ప్రమాణము మిల్లీమీటర్లు కాబట్టి మనం పాయింట్ పెట్టి 18.6 సెంటీమీటర్లుగా రాయవచ్చు. ఏ విధంగా అయితే మనము ₹2.50 2.5 రూపీస్గా పరిగణిస్తామో అదే విధంగా ఇక్కడ కూడా సెంటీమీటర్ల తర్వాత ఉండే ప్రమాణము మిల్లీమీటర్లు కాబట్టి 18.6 సెంటీమీటర్లుగా రాయవచ్చు. ఇంటూ 5 అంటున్నాడు. 18.6 సెంటీమీటర్లు ఇంటూ 5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 6 30 ఎస్ 3 5 8 41 3 43 5 1 5 5 4 9 930 పాయింట్ తర్వాత ఒక అంకె ఉండాలి కాబట్టి సో ఇక్కడ పాయింట్ పెట్టేస్తే 93 సెంటీమీటర్లు. Therefore our answer is 93 centimeters. Question number 96. క్రింది వాటిలో రేఖీయ సౌష్ఠవం లేని ఆంగ్ల అక్షరాన్ని గుర్తించండి. ఇచ్చిన ఈ 4గింటిలో ఏ అక్షరానికి రేఖీయ సౌష్ఠవం లేదు? ఆంగ్ల వర్ణమాలలో 26 అక్షరాలు ఉన్నాయి. వాటిలో కొన్ని అక్షరాలకు సౌష్ఠవం లేదు, కొన్ని అక్షరాలకు సౌష్ఠవం ఉంది, కొన్ని అక్షరాలకు ఒకటి కంటే ఎక్కువ సౌష్ఠవ రేఖలు ఉన్నాయి. ముఖ్యంగా గమనిస్తే ఎఫ్ కు, జీ కు, జే కు, కే కు, ఎల్ కు, ఎన్ కు, పి కు, క్యూ కు, ఆర్ కు, ఎస్ కు, జెడ్ కు ఈ విధంగా 11 అక్షరాలకు ఎటువంటి సౌష్ఠవ రేఖ లేదు. 11 ఆంగ్ల అక్షరాలకు ఎటువంటి సౌష్ఠవ రేఖ లేదు. మనము అడ్డంగా రేఖీయ సౌష్ఠవం గమనిస్తే బి, సి, డి, ఈ, హెచ్, ఐ, ఓ, ఎక్స్
ఈ విధంగా 1 2 3 4 5 6 7 8 8 అక్షరాలకు సౌష్టవ రేఖ అడ్డంగా ఉంది. ఈ విధంగా నిలువుగా గమనిస్తే ఏ హెచ్ ఐ ఎం ఓ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై ఈ విధంగా 1 2 3 4 5 6 7 8 9 10 11 11 అక్షరాలకు సౌష్టవ రేఖ నిలువుగా ఉంది. ఈ విధంగా అడ్డంగా మరియు నిలువుగా హెచ్కు ఐకి ఓకి ఎక్స్కి అడ్డంగా మరియు నిలువుగా 2 రకాలుగా సౌష్టవ రేఖలు ఉన్నాయి. హాయ్ ఆక్స్ ఈ 4 అక్షరాలకు అడ్డంగా మరియు నిలువుగా 2 రకాల సౌష్టవ రేఖలు ఉన్నాయి. ఓకు అడ్డంగా మరియు నిలువుగా 2 రకాల సౌష్టవ రేఖలు ఉన్నాయి. కానీ వృత్తానికి అనంతమైన సౌష్టవ రేఖలు ఉన్నాయి. అడిగిందేంటి? ABPOలలో సౌష్టవ రేఖ లేని అక్షరం ఏది? ఏకు సౌష్టవ రేఖ నిలువుగా ఉంటుంది, బికు సౌష్టవ రేఖ అడ్డంగా ఉంటుంది, ఓకు 2 రకాల సౌష్టవ రేఖలు ఉంటాయి. సౌష్టవ రేఖ లేనిది పి మాత్రమే. క్వశ్చన్ నంబర్ 97. 24 గంటలు మరియు 6 గంటల 30 నిమిషాల యొక్క కనిష్ట నిష్పత్తిని రాయండి. 24 గంటలు 6 గంటల 30 నిమిషాలు. సో 24 గంటలు ఇస్టు 6 గంటల 30 నిమిషాలు 6:30 గంటలు దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 కూడా ఒకే ప్రమాణంలో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా 24:6 1/2గా రాయవచ్చు. 6:30 గంటలను 6 1/2గా రాయవచ్చు. సో ఈ 24 ఇలాగే ఉంది, బై 1 రాస్తున్న కింద, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ మిశ్రమ భిన్నాన్ని మనం మామూలు భిన్నంగా మారిస్తే హారము 2 వస్తుంది. 2 6 12 12 1 13 13/2 అడ్డగుణాకారం చేస్తే దట్ ఈజ్ ఈక్వల్స్ టు 48:13. ఈ 48:13 అనేవి ఏ టేబుల్లో కూడా వెళ్ళవు కాబట్టి మనం దాన్ని అలాగే ఉంచేస్తున్నాము. సో అవర్ ఆన్సర్ ఈజ్ 48:13. క్వశ్చన్ నంబర్ 98. 8 power x plus 2 is equals to 2 power 4x minus 3. ముందుగా ఇక్కడ ఉన్న ఈ 8 మనము బేస్ 2 వచ్చేలాగా పవర్స్ లో రాసుకోవాలి. 8ని మనము 2 4 జా 2 2 జా, therefore 8 is equals to మనం బేస్ 2 గా ఇలా రాయవచ్చు. 2 క్యూబ్ 8 is equals to 2 క్యూబ్. సో 8 బదులుగా మనం 2 క్యూబ్ ఇక్కడ రాసుకుంటే 2 క్యూబ్ హోల్ పవర్ x plus 2 is equals to 2 power 4x minus 3. ఇక్కడ గమనిస్తే a పవర్ m హోల్ పవర్ n is equals to a పవర్ mn. ఇక్కడ m n గుణించబడుతున్నాయి, mn అయింది. సో ఇక్కడ కూడా ఈ x plus 2ని మనం 3 చేత గుణిస్తే 2 పవర్ 3 into x 3x plus 3 2 ja 6, that is equals to 2 power 4x minus 3. ఇరువైపులా భూములు సమానము కాబట్టి ఘాతాంకాలు కూడా సమానమవుతాయి. therefore 3x plus 6 is equals to 4x minus 3. సో ఈ 3x అటువైపు వెళ్తే
ఆ మైనస్ ఇటువైపు వస్తే 3 + 6 = 4x - 3x. 3 2 9, 4 x'లు 3 x'లు పోతే ఒక x. therefore x = 9. x = 9 అనేది ఫోర్త్ ఆప్షన్. క్వశ్చన్ నంబర్ 99. ఒక చతురస్రం యొక్క భుజము కొలత 5 సెంటీమీటర్లు అయితే కర్ణం పొడవు ఎంత? ఈ విధంగా ఒక చతురస్రం ఉంది. ఈ చతురస్రం యొక్క భుజం మనము ఏ అనుకుంటే, దీన్ని మనము కర్ణము డి అని పిలుస్తాం. కర్ణము డి. చతురస్రంలో కర్ణం పొడవు, చతురస్రంలో కర్ణం యొక్క పొడవు d = ఫార్ములా ఏంటంటే √2 × భుజం. √2 × కర్ణం ఫార్ములా ఏంటంటే √2 భుజం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు d = √2 భుజం ఎంత ఇచ్చాడు? 5 సెంటీమీటర్లు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5√2 సెంటీమీటర్లు. therefore 5 సెంటీమీటర్లు భుజముగా గల ఈ చతురస్రంలో కర్ణం పొడవు ఎంత అంటే 5√2 సెంటీమీటర్లు. 5√2 సెంటీమీటర్లు. క్వశ్చన్ నంబర్ 100. ఒక సైకిల్ ధర 5,000 రూపాయలు మరియు 15% డిస్కౌంట్తో అమ్మినచో అమ్మిన వెల ఎంత? సాధారణంగా కస్టమర్స్ను ఆకర్షించే నిమిత్తం ఆషాఢ మాసంలో షాపుల వద్ద ఇటువంటి బోర్డులు కనిపిస్తూ ఉంటాయి. 15% డిస్కౌంట్, 20% డిస్కౌంట్, ఇటువంటి బోర్డులు కనిపిస్తుంటాయి. వాస్తవానికి దీని యొక్క అర్థము ఏమిటి అంటే, మీరు ఆ షాపులో ఏ వస్తువు కొన్నా కూడా ఆ వస్తువు యొక్క విలువలో నుండి 15% తగ్గించి ఆ వస్తువును 85%కే ఆ షాపు వారు మీకు అమ్ముతూ ఉంటారు. ఈ సందర్భంలో వస్తువు మీద ముద్రించిన ధరను ప్రకటన వెల అని పిలుస్తారు. ప్రకటన వెలలో నుండి 15% తగ్గించి 85%కి అమ్ముతూ ఉంటారు. సో ఈ లెక్కలో ప్రకటన వెల ఈజ్ ఈక్వల్స్ టు 5,000. డిస్కౌంట్ లెక్కించే సందర్భంలో ప్రకటన వెల ఎల్లప్పుడూ 100%గా తీసుకోవాలి. సో ప్రకటన వెల ఈజ్ ఈక్వల్స్ టు 100%. ఇది 5,000కు సమానం. మరి 15% డిస్కౌంట్ ఇస్తున్నాడంటే 85%కి అమ్ముతున్నాడు. therefore అమ్మిన వెల ఈజ్ ఈక్వల్స్ టు 85%. సో 100% 5,000 అయినప్పుడు 85% తక్కువ అవుతుంది. ఏమవుతుంది? తక్కువ సూత్రం ఏంటి? తక్కువ బై ఎక్కువ ఇందులో. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు తక్కువ బై ఎక్కువ ఇంటూ 5,000. సో 00 క్యాన్సల్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 85 ఇంటూ 50. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4250 రూపాయలు. అంటే సైకిల్ యొక్క ప్రకటన ధర 5,000 రూపాయలు. ఈ సైకిల్ మీద 15% డిస్కౌంట్ అమలు చేయడం ద్వారా ఆ షాపు వాడు 750 రూపాయలు తగ్గింపు అమలు చేసి ఆ సైకిల్ని 4,250 రూపాయలకు అమ్మినాడు. క్వశ్చన్ నంబర్ 101. ఒక లారీ 14 కిలోమీటర్ల దూరం ప్రయాణించుటకు పట్టు కాలం 25 నిమిషాలు.
అయితే అదే లారీ అదే వేగంతో 5 గంటలలో ఎంత దూరం ప్రయాణిస్తుంది? ఒక లారీ ఒకే వేగంతో ప్రయాణం చేస్తున్నది. ఇలా ప్రయాణం చేసేటప్పుడు 14 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయడానికి 25 నిమిషాల సమయం తీసుకున్నది. అయితే అదే వేగంతో ప్రయాణిస్తున్న అదే లారీ 5 గంటలలో ఎంత దూరం ప్రయాణిస్తుంది? ఎస్, 25 నిమిషాలలో 14 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నది. అదే లారీ 5 గంటలలో 5 గంటలలో ఇక్కడ చూస్తే నిమిషాలు, ఇక్కడ చూస్తే గంటలు. ఇలా ప్రమాణాలు వేరువేరుగా ఉండకూడదు. సో ప్రమాణాలు మనం మార్చుకుంటే 5 గంటలు మనం నిమిషాలకి మార్చుకుంటే 1 గంట ఈజ్ ఈక్వల్స్ టు 60 నిమిషాలు. సో 5 గంటలకు 300 నిమిషాలు. 25 నిమిషాలలో అయితే 14 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మరి 300 నిమిషాలలో ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. ఎక్కువ సూత్రం ఏంటి? ఎక్కువ బై తక్కువ. ఇందులో ఎక్కువ ఎంత? 300 బై తక్కువ ఎంత? 25 ఇంటూ 14 కిలోమీటర్లు. 5 5ల 5 6ల 30, 5 సున్నాల 5 1ల 5 12ల, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 12 ఇంటూ 14, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 168 కిలోమీటర్లు. అంటే అదే వేగంతో ప్రయాణిస్తున్న ఆ లారీ 5 గంటలలో 168 కిలోమీటర్ల దూరం ప్రయాణము చేస్తుంది. క్వశ్చన్ నంబర్ 102. K యొక్క సగం విలువ నుండి 10ని తీసివేసినచో 15 వస్తుంది అను దానిని ఏది సూచిస్తుంది? K యొక్క సగం విలువ, Kలో సగం అంటే K/2. ఇందులో నుండి 10 తీసివేస్తే 15 వస్తుంది. K/2 minus 10 is equals to 15. Question number 103. X plus 7 by 3x plus 16 is equals to 4/7. రెండు భిన్నాల మధ్య is equals to ఉన్నప్పుడు సింపుల్గా అడ్డగుణాకారము చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3x plus 16 into 4 is equals to x plus 7 into 7. 3 4ల 12, 12x plus 16 4ల 64, that is equals to 7 into x 7x, 7 7ల 49. సో ఎక్స్ అనేది ఒకవైపు, నంబర్స్ అనేది ఒకవైపు తీసుకుని వస్తే 12x, ఈ 7x ఇటువైపు వస్తే -7x, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 49. ఈ +64 అటువైపు వెళ్తే -64. 12x నుంచి 7x తీస్తే 5x, 5x ఈజ్ ఈక్వల్స్ టు -15. x ఈజ్ ఈక్వల్స్ టు -15/5. 5 1ల 5 3ల, therefore x is equals to -3. x is equals to -3. Question number 104. 10 చేత భాగిస్తే 5 శేషము, 20 చేత భాగిస్తే 15 శేషము, 30 చేత భాగిస్తే 25 శేషము వచ్చే సంఖ్య ఏది? 35, 45, 55, 65. 35, 45, 55, 65. Yes,
10 చేత 10 3 30, శేషము 5 మిగులుతుంది. ఈ 35 మనం 20 చేత భాగిస్తే శేషము 15 మిగులుతుంది. 30 చేత భాగిస్తే 31 30, శేషం అనేది 5 మిగులుతుంది. సో 30 చేత భాగశేషం ఎంత రావాలా? 25. కాబట్టి 35 కాదు. 45ని మనము 10 చేత భాగిస్తే 10 4 40, ఇంకా శేషం 5 మిగులుతుంది. ఈ 45ని మనం 20 చేత భాగిస్తే 22 40, శేషము 5 మిగులుతుంది. సో శేషం ఎంత రావాలా? 15. కాబట్టి ఇది కాదు. సో 55కి వస్తున్నా. 55ని 10 చేత భాగిస్తే 10 5 50, శేషం 5 వస్తుంది. 20 చేత భాగిస్తే సో 22 40, సో శేషము 15 మిగులుతుంది. 30 చేత భాగిస్తే సో 31 30, శేషము 25 మిగులుతుంది. సో 10 చేత భాగిస్తే శేషము 5, 20 చేత భాగిస్తే శేషము 15, 30 చేత భాగిస్తే శేషము 25 వచ్చింది. సో అవర్ ఆప్షన్ ఈజ్ 55. క్వశ్చన్ నంబర్ 105. 7 3/2 మీటర్ల పొడవు గల గుడ్డ ఖరీదు 12 3/4 రూపీస్ అయితే 2 మీటర్ల గుడ్డ ఖరీదు ఎంత? ఎస్, 7 3/2 ఇది మిశ్రమ భిన్నం. ఈ భిన్నాన్ని మనము నార్మల్ భిన్నంగా మార్చుకుంటే 7 2 14, 14 1 3 17. సో 17/2 మీటర్ల గుడ్డ ఖరీదు 12 3/4 రూపాయలు. సో ఈ మిశ్రమ భిన్నాన్ని మనం నార్మల్ భిన్నంగా మార్చుకుంటే 12 4 48, 48 1 3 51/4 రూపాయలు. ఎస్, అంటే 17/2 మీటర్ల గుడ్డ ఖరీదు 51/4. 2 మీటర్ల గుడ్డ ఖరీదు తక్కువ అవుతుంది. సో తక్కువ. ఎస్, తక్కువ ఫార్ములా ఏంటి? తక్కువ బై ఎక్కువ. ఇందులో ఎస్ తక్కువ. ఎస్, తక్కువ అంటే 2/17/2 ఇంటూ 51/4. ఎస్, భిన్నంలో భిన్నము ఉన్నప్పుడు లవంలో ఉన్న భిన్నం అలాగే ఉంటుంది, హారంలో ఉన్న భిన్నము ఫ్లిప్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 2/17 ఇంటూ 51/4. సో 2 1 జా 2 2 జా 2 1 జా 2 1 జా 17 1 జా 17 3 జా. సో ఆప్షన్ ఈజ్ 3 రూపాయలు. క్వశ్చన్ నంబర్ 106. మౌలాలి ఒక ఫ్యానును 3000 రూపాయలకు అమ్మినచో 20% నష్టం వచ్చింది. అయితే ఫ్యాను కొన్న వెల ఎంత? మౌలాలి అను వ్యక్తి ఒక షాప్ కీపర్. ఫ్యానులను కొని అమ్మే వ్యాపారం చేస్తుంటాడు. ఇలా అమ్మే సందర్భంలో ఒక ఫ్యానును 3000 రూపాయలకు అమ్మాడు. ఇలా 3000 రూపాయలకు అమ్మితే అతడికి 20% నష్టం వచ్చింది. అంటే మౌలాలి ఆ ఫ్యానును 100% కొని 80% అమ్మినట్టు. 100% కొని 80% అమ్మినప్పుడు 20% నష్టం వచ్చింది. సో కొన్న వెల ఎల్లప్పుడూ 100%. దేర్ఫోర్ అమ్మిన వెల ఈజ్ ఈక్వల్స్ టు 20% నష్టం వచ్చింది అంటే 80%కి అమ్మి ఉంటాడు. 80% ఈజ్ ఈక్వల్స్ టు 3000 రూపాయలు. ఎస్, లాభము నష్టము అనే సందర్భంలో కొన్న వెల ఎల్లప్పుడూ 100%. కొన్న వెల ఈజ్ ఈక్వల్స్ టు 100%. ఎస్,
80% ఈజ్ ఈక్వల్స్ టు 3000 అయినప్పుడు 100% ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది. ఎక్కువ, ఎస్. ఎక్కువ సూత్రం ఏంటి? ఎక్కువ బై తక్కువ ఇందులో, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 100/80 ఇంటూ 3000. ఎస్, 1 0 1 0 క్యాన్సల్, 4తో 4 2 4 25, 2 1 2 150. సో 25 ఇంటూ 150, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3750 రూపాయలు. అంటే వ్యాపారి 3750 రూపాయలకు కొన్న ఫ్యానును 3000 రూపాయలకు అమ్మాడు. ఈ సందర్భంలో అతడికి 20% నష్టం వచ్చింది. దేర్ఫోర్ ఫ్యాను కొన్న వేళ ఎంత అంటే 3750 రూపాయలు. క్వశ్చన్ నంబర్ 107. 5 సెంటీమీటర్లు, 7 సెంటీమీటర్లు, 1 సెంటీమీటరు కొలతలతో నిర్మించదగిన త్రిభుజము ఏది? ఎస్, కొలతలు 5 సెంటీమీటర్లు, 7 సెంటీమీటర్లు, 1 సెంటీమీటరు. ఎస్, మనం ప్రశ్న చూడగానే మనం పెట్టే ఆన్సర్ విషమబాహు త్రిభుజం. ఎందుకంటే 3 కొలతలు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి విషమబాహు త్రిభుజం అనుకుంటాం. కానీ పప్పులో కాలేసినట్టు. 3 భుజాలు సమానంగా ఇస్తే సమబాహు త్రిభుజం చూడంగానే పెట్టవచ్చు. కానీ 2 భుజాలు సమానంగా లేదా ఈ విధంగా 3 భుజాలు వేరువేరుగా ఇచ్చినప్పుడు మనం ఆన్సర్ చేసే ముందుగా ఆ కొలతలు త్రిభుజాన్ని ఏర్పరుస్తాయో లేదో మనం ఒకసారి వెరిఫై చేసుకోవాలి. మళ్ళీ ఎలా వెరిఫై చేసుకోవాలి సార్ అంటే, ఇందులో ఉన్న పెద్ద కొలత 7, ఇందులో ఉన్న చిన్న కొలత 1. 7 - 1, ఇక్కడ అడిషన్ 7 + 1. 7 - 1 అంటే 6, 7 + 1 అంటే 8. నెక్స్ట్ వచ్చే 3వ కొలత ఈ 2 కొలతలు కాకుండా, అంటే 7 మరియు 1 కాకుండా ఈ మిగిలిపోయిన కొలత అనేది ఖచ్చితంగా వీటి మధ్య ఉండాలి. 6కు 8కి మధ్య ఏముంటది? 7 ఉంటది. సో ఇక్కడ ఆప్షన్ ఏముంది? 5 ఉంది. కాబట్టి ఇచ్చిన కొలతలు త్రిభుజాన్ని ఏర్పరచవు. క్వశ్చన్ నంబర్ 108. ఒక ఘనపు మీటరుకు సమానమైన కిలోలీటర్లు ఎన్ని? ముందుగా ఘనం అంటే ఏంటో తెలుసుకోవాలి. పొడవు, వెడల్పు, ఎత్తులు సమానంగా ఉండే ఇటువంటి ఆకారాన్ని ఘనము అని పిలుస్తారు, లేదా సమఘనము, క్యూబ్ అని పిలుస్తారు. సపోజ్ ఈ ఘనం యొక్క పొడవు 1 సెంటీమీటరు, వెడల్పు 1 సెంటీమీటరు, ఎత్తు 1 సెంటీమీటరు ఉన్నచో దాని యొక్క ఘన పరిమాణం ఘనపు సెంటీమీటరు. ఘనపు సెంటీమీటరు. ఇందులో పట్టే నీటి యొక్క పరిమాణం 1 ml. సపోజ్ ఈ ఘనము యొక్క పొడవు 10 సెంటీమీటర్లు, వెడల్పు 10 సెంటీమీటర్లు, ఎత్తు 10 సెంటీమీటర్లు ఉన్నచో దీని యొక్క ఘన పరిమాణం 10 ఘనపు సెంటీమీటర్లు. ఇందులో పట్టే నీటి పరిమాణం 1 లీటరు. సపోజ్ ఈ ఘనాకారం యొక్క పొడవు 1 మీటరు, వెడల్పు 1 మీటరు, ఎత్తు 1 మీటరు ఉన్నచో దీని యొక్క ఘన పరిమాణం ఘనపు మీటరు. ఇందులో పట్టే నీటి పరిమాణం ఈజ్ ఈక్వల్స్ టు 1000 లీటర్స్. 1000 మనము కిలోలీటరు అని పిలవచ్చు. కిలోలీటర్. కిలో మీన్స్ 1000. సో అడిగింది ఏంటి? ఘనపు మీటరే. ఘనపు మీటర్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఇందులో పట్టే నీళ్ళు ఈజ్ ఈక్వల్స్ టు 1000 లీటర్స్. వాడు లీటర్లో అడగలేదు, దేంట్లో అడిగాడు? కిలోలీటర్లు. కిలో అంటే 1000. సో అవర్ ఆన్సర్ ఈజ్ 1 కిలోలీటర్. ఇందులో పట్టే నీటి పరిమాణం ఎంత అంటే 1 కిలోలీటర్. క్వశ్చన్ నంబర్ 109. సంవత్సరానికి ఏ రేటు వంతున అసలు 6360 రూపాయలు 1/2 సంవత్సరాలలో
ఇచ్చే వడ్డీ 1378 రూపాయలు అవుతుంది. ఏ రేటు వంతున అంటే మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుగొనాలి. ఎస్, ఈ సందర్భంలో మనం వడ్డీ అంటున్నాడు కాబట్టి అది బారు వడ్డీ. సో బారు వడ్డీ సూత్రం I = PTR/100. మనం ఈ యొక్క మెయిన్ ఫార్ములా నుండి 3 ఫార్ములాస్ రాసుకోవచ్చు. P కావాలంటే P = 100I/RT, T = 100I/PR, R = 100I/PT. మనకు కావాల్సింది ఇప్పుడు ఇదే కాబట్టి R = 100I/PT, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 100. అలాగే రాస్తున్నా, I బదులుగా 1378, P బదులుగా 6360 రూపాయలు, T బదులుగా టైం అంటే 1/2 ఇయర్స్, 2.5 సంవత్సరాన్ని మనము మిశ్రమ భిన్నాన్ని మనం నార్మల్ భిన్నంగా మార్చుకుంటే ఇట్ బికమ్ 5/2. ఎస్, 0 0 క్యాన్సల్, 2 1 జా 2 3 జా 6, 2 1 జా 2, ఇంకొక 1 ఉంటుంది, 2 8 జా 16. 5తో 5 1ల 5 2ల, అగైన్ 2తో 2 1ల 2 1ల 2, ఇంక 1 ఉంటుంది, 2 5ల 10, ఇంకా 9 ఉంటుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1378/159. 1378 159 ఏ సంఖ్య చేత కూడా భాగించబడవు కాబట్టి మనం ఖచ్చితంగా 159 చేత 1378 ని భాగిస్తే ద ఆన్సర్ ఈజ్ 82/3. సో అడిగింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆల్వేస్ ఇన్ percentage, therefore our answer is 82/3%. Question number 110, 1 to 10, 11 to 20, 21 to 30 అనునవి ఏ రకమైన తరగతి అంతరాలు? ముఖ్యంగా తరగతి అంతరాలు 2 రకాలు. ఈ విధంగా మరియు ఈ విధంగా తరగతులు 2 రకాలుగా ఉంటాయి. ముఖ్యంగా మనం గమనిస్తే ఒక తరగతి యొక్క ఎగువ అవధి, తర్వాతి తరగతి యొక్క దిగువ అవధి మనం ఒకసారి ఈ విధంగా గమనించాలి. ఈ విధంగా గమనిస్తే ఇక్కడ ఒక తరగతి యొక్క ఎగువ అవధి, దాని తర్వాతి తరగతి యొక్క దిగువ అవధులు వేరువేరుగా ఉన్నాయి. ఒక తరగతి యొక్క ఎగువ అవధి, దాని తర్వాతి తరగతి యొక్క దిగువ అవధులు సమానంగా ఉన్నాయి. ఈ విధంగా వేరువేరుగా ఉంటే అటువంటి తరగతులను విలీన తరగతులు అని పిలుస్తారు. అలా కాకుండా ఈ విధంగా సమానంగా ఉన్నప్పుడు ఒక తరగతి యొక్క ఎగువ అవధి, దాని తర్వాతి తరగతి యొక్క దిగువ అవధులు వేరువేరుగా ఉంటే అటువంటి తరగతులు విలీన తరగతులు. ఒక తరగతి యొక్క ఎగువ అవధి, దాని తర్వాతి తరగతి యొక్క దిగువ అవధులు ఈ విధంగా సమానంగా ఉన్నప్పుడు మనం ఈ ఎగువ అవధిని ఎల్లప్పుడూ మినహాయించాలి. మినహాయిస్తున్నాము కాబట్టి అటువంటి తరగతులను మినహాయింపు తరగతులు అని పిలుస్తారు. సో ఇక్కడ 10, 11 వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఆ తరగతులు విలీన తరగతులు. క్వశ్చన్ నంబర్ 111, ఒక లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు వరుసగా స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, ఇక్కడ సి అనేది కర్ణమైతే ఆ త్రిభుజ వైశాల్యము ఏమిటి? ఏదైనా ఒక కోణము 90 డిగ్రీలుగా ఉన్నచో, 90 డిగ్రీలుగా ఈ విధంగా ఉన్నచో అటువంటి త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజం అని పిలుస్తారు. లంబకోణ త్రిభుజంలో మనం దీన్ని భూమిగా, దీన్ని మనం ఎత్తుగా, లంబకోణ శీర్షానికి ఎదురుగా ఉండే భుజాన్ని కర్ణముగా పిలుస్తారు. ఎస్, ప్రాబ్లం ప్రకారం కర్ణం అనేది సి అంటున్నాడు. అయితే ఈ త్రిభుజం యొక్క వైశాల్యం, ఎస్, లంబకోణ త్రిభుజ వైశాల్యం, లంబకోణ త్రిభుజ వైశాల్యం ఈజ్ ఈక్వల్స్ టు సూత్రం 1/2 ఇంటూ
భూమి ఇంటూ ఎత్తు, 1/2 ఇంటూ భూమి ఇంటూ ఎత్తు, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ, ఇక్కడ భూమి అంటే బి, ఎత్తు అంటే ఏ, దట్ ఈజ్ ఈక్వల్స్ టు AB/2. AB/2 వైశాల్యము కాబట్టి చదరపు యూనిట్లు. సో AB/2 లేదా హాఫ్ AB. క్వశ్చన్ నంబర్ 112. 135 మీటర్ల దూరాన్ని 10 సెకండ్ల సమయంలో చేరాలంటే వేగము ఎంత ఉండాలి? 135 మీటర్ల దూరాన్ని 10 సెకండ్లలో చేరాలంటే మనం ఎంత వేగాన్ని పాటించాలి? ఎస్, దూరం D is equals to 135 meters. T is equals to 10 seconds. మనకు కావాల్సింది వేగం. ఎస్, స్పీడ్. స్పీడ్ అంటే వేగం. వేగం ఈజ్ ఈక్వల్స్ టు, మనకు వేగం కావాలా? ఎస్. ముఖ్యంగా మనకు ఈ విభాగంలో DST అనే అక్షరాలు కనిపిస్తాయి. ఎస్, మనకు స్పీడ్కు ఫార్ములా కావాలంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. మనకు టైం కావాలంటే డిస్టెన్స్ బై స్పీడ్. మనకు డిస్టెన్స్ కావాలంటే స్పీడ్ ఇంటూ టైం. ఎస్, మనకు వేగము కావాలంటే దూరము బై కాలము. కాలము కావాలంటే దూరము బై వేగము. దూరము కావాలంటే వేగము ఇంటూ కాలం. మనకి ఇప్పుడు కావాల్సింది వేగం. వేగం అంటే స్పీడ్. స్పీడ్ సూత్రం ఏంటి? దూరము బై కాలం. దూరము బై కాలం. ఎస్, దూరం ఎంత ఇచ్చాడు? 135 మీటర్స్. 135 మీటర్స్. టైం ఎంత ఇచ్చాడు? 10 సెకండ్స్. ఎస్, 135 మనం 10 చేత చాలా సులభంగా భాగించవచ్చు. అలా భాగిస్తే 13.5. సో మీటర్ పర్ సెకండ్, MPS. 13.5 MPS. 13.5 MPS, మీటర్ పర్ సెకండ్. క్వశ్చన్ నంబర్ 113. ఒక భుజము మరియు ఒక ఆసన్న కోణం కొలతలు ఇచ్చినప్పుడు క్రింది వాటిలో మనం వేటిని నిర్మించవచ్చు? ఒక సైడ్ ఇచ్చాడు, ఒక యాంగిల్ ఇచ్చాడు. అంటే మనకు మొత్తం మీద 2 మెజర్మెంట్స్, 2 కొలతలు మాత్రమే ఇచ్చాడు. ఎస్, ఇలా 2 కొలతలు ఇచ్చినప్పుడు మనం దేని నిర్మించవచ్చు అని ఒకసారి పరిశీలిస్తే ఉన్న ఆప్షన్స్ చతుర్భుజము, త్రిభుజము, ట్రెపీజియము, రాంబస్. ఎస్, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. క్వాడ్రిలేటరల్ చతుర్భుజం నిర్మించాలంటే 5 కొలతలు కావాలి. ట్రెపీజియం నిర్మించాలంటే 4 కొలతలు. పారలోగ్రామ్ నిర్మించాలంటే 3 కొలతలు. రెక్టాంగిల్, రాంబస్ నిర్మించాలంటే మనకు 2 కొలతలు. స్క్వేర్ నిర్మించాలంటే 1 కొలత ఉంటే సరిపోతుంది. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. SRPTQ. జనరల్గా మీరందరూ టీచర్లు అయిన తర్వాత మీరు పాఠశాలకు వెళ్లే ముందు మీ అందరికీ సబ్జెక్టు రీసోర్స్ పర్సన్ చేత మీకు శిక్షణ ఇప్పించడం జరుగుతుంది. ప్రభుత్వం వారు ప్రమాణాలు పాటించడంలో భాగంగా మీ అందరినీ నిపుణులు చేసే ఉద్దేశంతో ఎస్ఆర్పిల చేత టెక్స్ట్ బుక్ లో ఉన్న క్వశ్చన్స్ మీకు చెప్పించి మీకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సో ఎలా గుర్తుపెట్టుకుంటారు? SRPTQ. స్క్వేర్ కి 1, రాంబస్ రెక్టాంగిల్ 2, పారలోగ్రామ్ 3, ట్రెపీజియం 4, క్వాడ్రిలేటరల్ 5. ఈ విధంగా మనం చాలా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. అడిగింది 2 కొలతలు. సో 2 కొలతలతో రాంబస్ నిర్మించవచ్చు, రెక్టాంగిల్ నిర్మించవచ్చు. ఎస్, రాంబస్ ఉందా అంటే ఎస్, రాంబస్ ఉంది. సో రెక్టాంగిల్ లేదు కాబట్టి అవర్ ఆప్షన్ ఈజ్ రాంబస్. క్వశ్చన్ నంబర్ 114. AB అనే రేఖ మధ్యలో గల ఒక బిందువు C నుంచి కిరణము CX ను గీయగా, ఈ విధంగా AB అనే ఒక రేఖ ఉంది.
దాని మీద ఉన్న ఏదైనా ఒక బిందువు, మనం దీన్ని సి అనుకుంటే, ఈ సి అనే బిందువు నుండి ఒక కిరణమైన సిఎక్స్ను గీయడం జరిగింది. ఇలా ఏబి రేఖ మీద ఉండే సి బిందువు వద్ద నుండి మనం సిఎక్స్ అనే రేఖను గీయడం వల్ల ఈ సి అనే బిందువు వద్ద రెండు కోణాలు ఏర్పడ్డాయి. ఒక కోణం విలువ 5x + 10, 5x + 10, మరొక కోణం విలువ 70 డిగ్రీలు. అయితే x విలువ ఎంత? ఈ విధంగా ఒక సరళ రేఖ మీద ఉన్న సి అనే బిందువు వద్ద నుండి మనం ఒక కిరణాన్ని గీచినప్పుడు ఆ కిరణం ఈ సరళ రేఖ మీద రెండు కోణాలు ఏర్పరుస్తుంది. ఒక కోణం విలువ 5x + 10, మరొక కోణం విలువ 70 డిగ్రీస్. అయితే x విలువ ఎంత? ఈ ఏబి అనేది సరళ రేఖ. సరళ రేఖ మీద ఉండే కోణం ఎల్లప్పుడూ 180 డిగ్రీలు. ఇక్కడ రెండే ఉన్నాయి, ఈ రెండు కలిపితే 180 రావాలి. రెండే కాదు, ఈ ప్రాంతంలో ఎన్ని కోణాలు ఉన్నా కూడా అన్నిటి మొత్తం ఈజ్ ఈక్వల్స్ టు 180 అవుతుంది. సో ఇక్కడ రెండే ఉన్నాయి కాబట్టి సో ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 180. 5x + 10 + 70 ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీలు. సరళ రేఖ మీద ఉండే కోణం ఎల్లప్పుడూ 180 డిగ్రీలు. సో 5x 10 ఒక 70 80 ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీలు. 5x ఈజ్ ఈక్వల్స్ టు 180 - 80. 5x ఈజ్ ఈక్వల్స్ టు 100. 5 ఒకట్ల 5 20ల. x ఈజ్ ఈక్వల్స్ టు 20 డిగ్రీస్. x ఈజ్ ఈక్వల్స్ టు 20 డిగ్రీస్. నేను చేస్తున్న టెట్ ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై వీడియోస్